బండి భగీరథ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం. ఇప్పుడు మనం పేట్ బషీరాబాద్ దగ్గర నుంచి ఈ విజువల్స్ చూస్తున్నాం. ఇవి బండి భగీరథకి సంబంధించిన వెహికల్స్ 4 కార్లు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. బండి భగీరథని కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. సో భగీరథ్ లొంగిపోయారు పోలీసులకు న్యాయవాదుల సమక్షంలో. జస్ట్ 1 అవర్ బ్యాక్ 8 గంటలకు ఇక అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో భగీరథ్ లొంగిపోయారు న్యాయవాదుల సమక్షంలో. మనం పేట్ బషీరాబాద్ నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. తర్వాత ఇక ఈ రాత్రికి మ్యాజిస్ట్రేట్ ముందైతే హాజరుపరుస్తారు. సో ఎప్పుడైతే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటిదాకా ఎప్పుడైతే సిట్ విచారణకు రాలేదో అప్పటిదాకా భగీరథ్కు సంబంధించి ఇక సర్చింగ్ అనేది మొదలు పెట్టలేదు పోలీసులు. కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉదయం నుంచి మాత్రం బృందాలుగా విడిపోయి అటు కరీంనగర్లో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఇంకా మరి పలు చోట్ల కానీ భగీరథ్ కోసం సోదాలు చేశారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, బంధువుల ఇంటికి వెళ్ళారు, అందరిని అడిగారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దేశం దాటిపోకుండా ఉండేందుకు భగీరథని లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇక భగీరథ్ లొంగిపోతారని కూడా ఒక చర్చ జరిగింది. ఈ రాత్రి వరకు ఖచ్చితంగా లొంగిపోతారనే భావన కూడా వచ్చారు. ఆ క్రమంలోనే సరిగ్గా అలాగే జరిగింది. సరిగ్గా 8 గంటలకి టీజీపీఏ జంక్షన్ దగ్గర న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులు భగీరథని పోలీసులకు అప్పగించారు. భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. సో లొంగిపోయిన తర్వాత మనం విజువల్స్ చూస్తున్నాం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి నేను చూస్తున్నాం 4 వెహికల్స్, అందులోనే భగీరథ్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఇక లొంగిపోయారు. సో నెక్స్ట్ మరి ఇక ఏం జరగబోతోంది, విచారణ ఎలా ఉండబోతోంది, వైద్య పరీక్షలు ఉన్నాయి, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. మొత్తానికి మే 9వ తేదీ నుంచి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది తెలంగాణ అంతటా. ఇక ప్రతిరోజు ఇదే చర్చ, ఇదే మాట్లాడడం. సో ఏం జరిగింది ఏంటి అనేదే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న చర్చ. సో ఇంతకీ రకరకాల క్వశ్చన్స్, ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. వీటన్నిటికీ ఆన్సర్ భగీరథ్ రావాలి, పోలీసుల ముందు హాజరు కావాలి, విచారణ ఎదుర్కోవాలి, ఆన్సర్లు చెప్పాలని. అప్పుడే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని ఒక రకమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడిచింది. దానికి ఆన్సర్ ఇప్పుడు దొరుకుతోంది. ఎందుకంటే సరిగ్గా 8 గంటలకి భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. సో ఇప్పటికే ఎప్పుడైతే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిందో సిట్, అప్పుడు భగీరథ్ ఫస్ట్ స్పందించారు. నేను హాజరవుతాను, సహకరిస్తాను, కాకపోతే 2 రోజుల టైం కావాలి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నేను తప్పు చేయను అని చెప్పడానికి ఆ ఆధారాలతో సహా మీ దగ్గరికి వస్తానని చెప్పేసి భగీరథ్ ఆన్సర్ ఇచ్చారు. అది శుక్రవారం అంటే నిన్న. బట్ నిన్న రాలేదు, నిన్న విచారణ కాలేదు. సో కాబట్టి ఇవాళ ఇక పోలీసులు సీరియస్ అయ్యారు. సో సోదాలు చేశారు, తనిఖీలు చేపట్టారు. ఫ్రెండ్స్ ఇళ్లలోనూ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు, సొంత నివాసం కూడా వెళ్ళారు. ఇక ఆ తర్వాత లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఫైనల్గా 8 గంటలకి టీజీపీఏ జంక్షన్ దగ్గర పోలీసులకు లొంగిపోయారు బండి భగీరథ్. మనం చూస్తున్నాం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఆ 4 వెహికల్స్ భగీరథ్కు సంబంధించినవే. న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. ఇక ఈ కేసులో కీలక పరిణామం ఏదని చెప్పొచ్చు. ఇక్కడ న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు భగీరథ్. బాలికను లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. మెయిన్గా పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బండి భగీరథ్. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఇవాళే మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాల్ని 40 నిమిషాల పాటు రికార్డు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాల్ని 2 సార్లు నమోదు చేశారు. అండ్ ఈ కేసులో ఇక తెలిసిన వారి ఇళ్లలోనూ, ఫ్రెండ్స్ ఇళ్లలోనూ, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు పోలీసులు. అండ్ భగీరథ్ దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అతడితో టచ్లో ఉన్నవారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లపై పోలీసులు ఒక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బండి భగీరథ్ని కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. సో మరోవైపు సిట్ ఎదుట బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాలేదు. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చాడు భగీరథ్. అందులో కీలక ఆధారాలతో వస్తాను, విచారణకు సహకరిస్తానంటూ కూడా లేఖలో ప్రస్తావించాడు. ఇక ఇదే కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ కూడా హైకోర్టుని ఆశ్రయించాడు. ఎట్టకేలకు 8 గంటలకి లొంగిపోయాడు. ఇక బాధితురాలి వాంగ్మూలాన్ని మొత్తంగా 3 సార్లు పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు 8 o'clock సరిగ్గా 1:15 కింద భగీరథ్ పోలీసులకు లొంగిపోయారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇది ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
సో మే 9 నాడు కేసు నమోదై ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది సరిగ్గా రాత్రి 11-12 గంటల ప్రాంతంలో. అప్పటి నుంచి ఇక ఇదే చర్చ, అటు రాజకీయంగాను, ఇటు పోలీసుల పరంగాను అండ్ ఇటు పౌర సమాజం పరంగాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు భగీరథ్. అసలు కేసు ఎలా నమోదైంది, మరి బాధితురాలు చెప్తున్న ప్రకారం, బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం మరి ఏది నిజం ఏది అబద్ధం, ఇది కావాలంటే ఖచ్చితంగా భగీరథ్ పోలీసుల ముందుకు రావాలి, కేసులకు సమాధానం చెప్పాలి, బాధితురాలి వాంగ్మూలానికి సమాధానం చెప్పాలి. అసలే మళ్ళీ పోక్సో కేసు, సో ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. చాలా కఠినమైన చట్టం. సో భగీరథ్ ఎప్పుడు వస్తారు పోలీసుల ముందుకు, అది పోలీసులు పిలిచిన సిట్ విచారణకు వస్తారా, లేకపోతే తర్వాత వస్తారా, దానికైనా టైం కోరతారా, ఇలా రకరకాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే కోర్టుని కూడా ఆశ్రయించారు భగీరథ్, ముందస్తు బెయిల్ కోరుతూ, తర్వాత మధ్యంతర బెయిల్ కోరుతూ. బట్ ఈ టైంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు చెప్పిన నేపథ్యంలో బెయిల్కి సంబంధించిన ద్వారాలు కూడా మూసుకుపోయాయి. సో భగీరథ్ ముందు ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, పోలీసుల ముందు లొంగిపోవడం ఒకటే, లేదంటే పోలీసులే పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళే సోదాలు ముమ్మరం చేశారు. ఇవాళ ఉదయం నుంచి అయితే భగీరథ్ కోసం పోలీసులు అన్ని ప్లేసుల్లోనూ సోదాలు చేశారు.